యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సారీ శాన్వి, నాతో ఉంటే బరువు, బాధ్యత, సంపాదన, పోషణ అని భయపడ్డాను. మీరు నా గురించి వెతుకుతూ నా వెంట పడుతుంటే ఎందుకు ఈ హెడేక్ అని పారిపోయాను. కానీ నువ్వు ప్రెగ్నెంట్ అని, నీ కడుపులో నా బిడ్డ ప్రాణం పోసుకుంటుందని తెలీదు. తెలిస్తే మీ అందరినీ ఇంత కష్టపెట్టేవాణ్ణి కాదు. ఇప్పుడు జరిగిన నష్టం కష్టం కాదు రోహిత్, రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. అరే, మన భవిష్యత్తుకి ఏమైంది? సూపర్గా ఉంటుంది, డోంట్ వరీ. ఏమన్నారు? అల్లుడు అన్నాను బాబు. ఏమన్నారు? అల్లుడు అన్నాను. అల్లుడు వినడానికి ఆ సౌండ్ ఎంతో బాగుంది అత్తయ్య. అయినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బంగారు భద్ర ఏం తీసుకురాలా, వాడి పెంటని కడుపులో మోసుకొచ్చావు. హట్ అవుతుందట, హట్ అవుతుంది. ఏంటత్తయ్య గారు, నన్ను తిట్టిన తిట్లు గుర్తుకొచ్చాయా? చచ్చా, నేనెందుకు నిన్ను తిడతాను బాబు? ఈ బట్టలు నీకు సరిపోతాయా లేదా అని ఆలోచిస్తున్నాను. బట్టలా? నాకా? అవునయ్యా, ఇంకా ఈ బట్టల్లోనే ఉంటే బాగుండదు కదా, అందుకే స్నానం చేసి ఈ బట్టలు కట్టుకుంటావని తెచ్చాను. తీసుకో బాబు. ఇవి వినయ్ కోసం కొన్న బట్టలు కదత్తయ్య. ఎవరి కోసం తెస్తే ఏముంది బాబు, నీకు రాసి పెట్టుంది, వేసుకో. ఒకవేళ ఆ బ్రహ్మదేవుడి పెన్నులో ఇంక్ అయిపోయి ఉంటే, ఈ పెళ్లి జరగకపోయి ఉంటే, ఈరోజు ఆ వినయ్ ఇక్కడ. రోహిత్, ఇప్పుడు అదంతా అవసరమా? సారీ శాన్వి, ఏదో చిన్న భయం. భయం ఎందుకు బాబు? ఆ దేవుడే మీ ఇద్దరి ప్రేమని ఒప్పుకున్నాడు. ఆ దేవుడే మీ ఇద్దరి పెళ్లి చేశాడు అనుకోవాలి. కానీ బావగారు అవుట్ హౌస్కి గెట్అవుట్ అన్నారు కదా అత్తయ్య. చూడు, అవన్నీ మనసులో పెట్టుకోకయ్యా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకత్తయ్య? ఏదో మిమ్మల్ని అవుట్ హౌస్లోనైనా ఉండమన్నాడు. కాస్త అటు ఇటు అయితే రోడ్డే. మమ్మల్ని అవుట్ హౌస్లో పెట్టినా బాధ లేదమ్మా, కానీ వదిన విషయంలో అన్నయ్య అలాంటి నిర్ణయం తీసుకోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏం చేస్తామే, కొన్ని జరుగుతాయి, ఆపలేం. అయినా వాడేదో కోపంలో అలా అన్నాడు. 4 రోజులు పోతే వాడే చల్లబడతాడులే.
ఇంకెవరు దాని కన్నీళ్లు తుడుస్తారు? ఎవరు నా బిడ్డ గోడుని అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నేను అమ్మ ఫోన్ ఎత్తకపోతే నేనెంత రంది పడుతున్నానోనని అమ్మ గడ బాధపడుతుంది. అమ్మా, మళ్ళీ ఏందమ్మా? ఏంటంటావేంటే? నిన్ను ఎలాంటి స్థితిలో వదిలేసి వచ్చానో నీకు తెలీదు. నువ్వలా ఉంటే ఇక్కడ నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నాకేమైందనమ్మా గంత పరేషాన్ అవుతున్నావు? ఇంకా ఏం కావాలి? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. వద్దు వద్దు అన్నాను. ఆ కుటుంబం మధ్యలోకి వెళ్ళొద్దు అని మొత్తుకున్నాను. విన్నావా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఈ కుటుంబం నేను వేరు వేరు కాదు. నేను ఇంటి కోడల్ని. అది ఎవరికి తెలుసు? నీ భర్తకా, నీ అత్తగారికా? ఏ ఒక్కరైనా ఇది తప్పు అని బలంగా నీ భర్తకి చెప్తే నీకింత శిక్ష పడేదా? ఏందమ్మా శిక్ష ఖైదు అని పెద్ద పెద్ద మాటలెందుకు? నా భర్త కోపంతో 4 దినాలు మాట్లాడొద్దన్నాడు. గంతే కదా. జిందగంతా మాట్లాడుకుంటుంటాడా? మేము దూరం అయితమా? అల్లుడి గారి గురించి నీకింకా తెలియలేదే అమ్మా. అమ్మా, నేనాయన భార్యని. నాకన్నా ఆయన గురించి ఎవరికెక్కువ తెలుస్తుంది? అమ్మ వల్లి, అది కాదే. ఆయన కోపం కొన్ని గంటలే అమ్మా. నాకు దూరమై ఆయన ఉండడు. నువ్వేం రంది వడికే ప్లీజ్. అల్లుడి గారి కోపం చూశాక ఇది ఇంకెంత దూరం తీసుకెళ్తుందోనని భయంగా ఉందమ్మా. గస్వంటి భయమేం పెట్టుకోకే. నేను మంచిగున్నా. రేపటికల్లా ఆయన కోపం అంతా పోతుంది. నా గురించి మీరెక్కువ సోచించుకుండ్రు. నువ్వు చెప్పేది నిజం కావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. నేనుంటానమ్మా, నువ్వు అనుకో. ఏమిటి గిసూట్ వేసుకోండి. ఏమండి, ఇగండి, ఇక ఈ గడియారం ఈ సూట్కి మస్తు సూట్ అవుతుంది. ఏమండి, గీ షూస్
చూడు, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు నా వస్తువుల్ని టచ్ చేయగలవేమో కానీ నా మనసుని టచ్ చేయలేవని. సంసారం చేసే వాళ్ళకు ఉండాల్సింది సర్వెంట్ లక్షణాలు కాదు, కమిట్మెంట్. అది నీకు లేదు, రాదు. ఏమండి? నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత టైం లేదు, నీ గురించి ఆలోచించేంత ఓపిక లేదు. కొత్తగా పెళ్ళైన జంటని హారతిచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంటే అవుట్ హౌస్ లో ఉండమంటున్నాడు. అలాంటిది ఇప్పుడు ఇలా టిఫిన్లు భోజనాలు ఇస్తున్నామని తెలిస్తే అయ్యయ్యో ఇంకేం చేస్తాడో. వాడి కంట పడకుండా వాళ్ళ కడుపు నింపాల్సి వస్తోందే. దేవుడా, నువ్వే దిక్కు. ఏంటది? హాట్ బాక్స్ నాన్నా. అది తెలుసు. ఎందుకది, ఎవరికది? నీకోసమే నాన్నా. టిఫిన్ చేద్దు గాని రా. అలా చూడకు నాన్నా. 24 గంటలు గడవక ముందే పోషించే కార్యక్రమం పెట్టుకున్నావా అమ్మా? కొత్తల్లుడు కనీసం టిఫిన్ అయినా పెట్టకపోతే బాగోదు నాన్నా. వచ్చిన వాడి ఇంటి అల్లుడు కాదు. ఒంటికి పని చెప్పని, శ్రమకి అర్థం తెలియని ఒక చేతకాని వాడు. ఆ విషయం మనకి తెలుసు గాని కడుపుకి తెలియదు కదా నాన్నా. 4 రోజులు పస్తుంటే కడుపు ఆకలి తీరడానికి ఒళ్ళు ఎంత కష్టపడాలో తెలుస్తుంది. సమ్రాట్, ఏంటిది? రూల్. నేను పెట్టుకున్న నియమం. నియమం అనేది నియంత్రణలో ఉండాలరా. మన మర్యాదని, సంస్కారాన్ని పోగొట్టేలా ఉండకూడదు. ఇంకెక్కడుందిరా మర్యాద? ఇంకెక్కడ మిగిల్చారు ఈ ఇంటి పరువు? ఆదరించి అత్తగారింటి వాళ్ళు హారతిస్తుంటే కానుకగా అల్లుడు గారు 2 రూపాయల బిల్ల పళ్ళెంలో వేసినప్పుడే పరువు మర్యాదలు చచ్చిపోయాయి. ఆ అల్లుడు గారి అకౌంట్ లో డబ్బు ఉందంట నాన్నా. తన అకౌంట్ బ్లాక్ అయిందట, అందుకే 2 రూపాయలు వేశాడు. మీకు జీవితాలు జోక్ అయిపోయాయి, పెళ్ళంటే ఆటలైపోయాయి. సమ్రాట్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మంచొచ్చాడో అందట్లో ఒప్పుకున్నావు, వాళ్ళ పెళ్లి కూడా జరిపించావు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన మనిషికి పిడికడ అన్నం పెట్టకపోతే అది మనకే తలవంపు. అన్నం సంపాదించుకోవాలంటే క్యారెక్టర్ పెంపొందించుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడడం కాదు, మన జీవితాల్లోకి వచ్చిన వాళ్ళ బరువుని మొయ్యాలి. అది గుర్తించిన రోజు మీరందరూ మాట్లాడాలి. అలాగే నాన్న. ఈ ఒక్క రోజుకి టిఫిన్ పెట్టి నువ్వు చెప్పింది గుర్తించే పనిలో ఉండమంటాను. ఈ ఒక్క రోజు కాదు, ఒక్క పూట కూడా నా ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి ఒక్క ముద్ద కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క బియ్యపు గింజ కూడా విదిలించడానికి నేను ఒప్పుకోను. మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇప్పటిదాకా మీరు చేసింది చాలు,
నేను చూసింది చాలు. కాదని లైన్ దాటితే నేను తీసుకునే నిర్ణయం మీ ఊహలకు కూడా అందదు. అమ్మా, నానా, మన ఇంటికి ఒక్క పని మనిషి చాలు, కొత్త పని మనిషి అక్కర్లేదు. అర్థం కాలేదు నానా. నేను జీతమిచ్చే పని మనిషితో నా పనులు చేయించు. నేను జీవితాన్నిచ్చిన పని మనిషి నాకు అవసరం లేదు. ఇదేంట్రా బాబు, కొత్త పెళ్ళికొడు కంటే లేవగానే వేడి నీళ్లు, తినడానికి చిరుతిళ్ళు, కొసరి వడ్డింపులు ఎన్నో ఉంటాయి. మనకి కనీసం ఇంత ఉప్మా పెట్టేవాళ్ళు కూడా లేరే. కడుపు నకనకలాడుతుంది. ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ సాన్వి. ఏంటి ఆకలేస్తుందా? డౌట్ వచ్చిందా? అదేం లేదు, నాకు అసలు ఆకలే లేదు. రండత్తయ్య. వచ్చారా అత్తయ్య? ఏంటి బాబు అలా చూస్తున్నావు? విజయవాడలో అమ్మవారి దర్శనం అయినప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదు అత్తయ్య గారు. మీకోసం టిఫిన్ తెచ్చాను, తినండి. త్వరగా తినండి, మళ్ళీ చల్లారిపోతుంది. అంతా మీ దయ అత్తయ్య గారు. వద్దమ్మా, మాకే టిఫిన్ అక్కర్లేదు. అదేంటమ్మా అలా అంటావు? మీరు తినకపోతే నేను తట్టుకోగలనా చెప్పు? ఇప్పుడు కావాల్సిందే నువ్వు ప్రేమతో పెట్టే ఒక్క ముద్ద కాదమ్మా, అన్నయ్య మనసుతో అందించే ఆదరణ. అవన్నీ ఒకేసారి కావాలంటే ఒకేసారి ఎలా దొరుకుతాయే? కాస్త ఓపిక పట్టాలి. అదే చెప్తున్నానమ్మా. అమ్మవి నువ్వున్నావని అన్నం పెట్టగలవు, కానీ నేను నీ కడుపుని పుట్టానమ్మా. నేనేం పౌరుషానికి పోవట్లేదు, నాకు కాస్త ఆత్మాభిమానం ఉంది అని చెప్తున్నా. నేనేం పౌరుషానికి పోవట్లేదు, నాకు కాస్త ఆత్మాభిమానం ఉంది అని చెప్తున్నాను. శాన్వి, ఆత్మాభిమానం సరేనే, కానీ ఆ అబ్బాయి ఈ ఇంటల్లుడు, అందులోనూ కొత్తల్లుడు. అబ్బాయి కడుపు మార్చడం మర్యాద కాదు కదా. నాతో పాటే ఆయన అమ్మా, ఆయనకి నాకన్నా అభిమానం ఎక్కువ. ఆయన కూడా తిన్నారు.